హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్బీ ఫిన్సర్వ్. ఐ యామ్ అల్తాఫ్, ఆంఫీ రిజిస్టర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. లాస్ట్ వీడియోలో మనం లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటో డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనం మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో డిస్కస్ చేసుకుందాం. అంటే లాస్ట్ వీడియోలో లార్జ్ క్యాప్ వీడియో ఎవరైతే చూడలేదో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. ఒకసారి లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో చెక్ చేయండి. సో మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ గురించి చూసుకుందాం. సో లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ చిన్న గ్లిమ్స్ ఇస్తానండి. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే మార్కెట్లో లిస్ట్ అయిన టాప్ 1 to 100 ర్యాంకింగ్ ఉన్న కంపెనీస్ని కానీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీస్ని మనం లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటాం. సో ఇక్కడ మనం మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ చూసుకుందాం. సో మిడ్ క్యాప్ కంపెనీస్ దట్ ఆర్ ర్యాంక్డ్ బిట్వీన్ 101 to 250th ర్యాంక్ బై మార్కెట్ క్యాపిటలైజేషన్. అంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే 1 to 100 ర్యాంకింగ్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మార్కెట్లో లిస్ట్ అయిన 101 ర్యాంకింగ్ నుంచి 250 ర్యాంకింగ్ ఉన్న కంపెనీస్లో ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేస్తాడు. సో దీన్ని ఇన్వెస్ట్ చేసేది మళ్ళీ ఎవరంటే ఇక్కడ ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఉంటారంటే ఆయన మన బదులు మార్కెట్లో పుల్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అంటే కామన్ పీపుల్ దగ్గర పుల్ చేసిన మనీ అంతా తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో మిడ్ క్యాప్లో మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మోర్ దెన్ 80 to 85% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మోస్ట్లీ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేస్తారండి. సో సో ఇక్కడ కామన్గా పుల్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారండి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఉంటారు. ఆ పర్సన్ విల్ ఇన్వెస్ట్ ఇన్ మిడ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాడండి. ఆ పోర్ట్ఫోలియో ఆఫ్ మిడ్ క్యాప్ కంపెనీస్ అనేది ఫండ్ మేనేజర్ ఐడెంటిఫై చేసిన అంటే ఆయన ఫండమెంటల్ రీసెర్చ్లో ఐడెంటిఫై చేసిన బెస్ట్ స్టాక్స్ని ఐడెంటిఫై చేసుకుని దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాడండి. సో వచ్చిన రిటర్న్స్ని గ్రోత్ యాజ్ వెల్ యాజ్ పొటెన్షియల్ రిటర్న్స్ని అందరికీ ఈక్వల్గా సెగ్రిగేట్ చేసి పంచుతాడండి. సో ఇది ఫండ్ మేనేజర్ డెసిషన్స్ అండి. సో మిడ్ క్యాప్ కంపెనీస్లో ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి. సో మనకి మిడ్ క్యాప్ కంపెనీస్ వచ్చేపాటికి ఇవి ఫ్యూచర్ లార్జ్ క్యాప్ కంపెనీస్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయండి. మిడ్ రేంజ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో మీ రిటర్న్స్ లార్జ్ క్యాప్ రిటర్న్స్కి జనరేట్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇది ఓన్లీ అజంప్షన్స్ మాత్రమే అండి. ఇది పర్ఫెక్ట్గా నేనేం చెప్పట్లేదు, జస్ట్ అజంప్షన్. మిడ్ క్యాప్ కంపెనీస్ రేపటి లార్జ్ క్యాప్ కంపెనీస్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో వై వన్ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే సో ద పర్సన్ హూ ఈజ్ సీయింగ్ హై గ్రోత్ పొటెన్షియల్ ఇన్ లాంగ్ టర్మ్ అండి. సో లాంగ్ టర్మ్ కోసం ఎవరైతే హై గ్రోత్ పొటెన్షియల్ కోసం వెయిట్ చేస్తున్నారు, హై రిటర్న్స్ వెయిట్ చేస్తున్నారు, సో వాళ్ళకి మిడ్ క్యాప్ కంపెనీస్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనేది సూట్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి. బ్యాలెన్స్ ఆఫ్ రిస్క్ అండ్ రిటర్న్ అంటే అటు స్మాల్లో పెట్టలేక ఇటు లార్జ్లో పెట్టలేక సో బ్యాలెన్స్ ఆఫ్ రిస్క్ అండ్ రిటర్న్ని ఎవరైనా మెయింటైన్ చేద్దాం అనుకున్నారంటే వాళ్ళకి మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనేది సజెషన్ ఉంది. సో ఇన్వెస్ట్ ఇన్ ఎమర్జింగ్ యాజ్ వెల్ యాజ్ గ్రోయింగ్ కంపెనీ చెప్పాను కదా. సో ఎమర్జింగ్ యాజ్ వెల్ యాజ్ గ్రోయింగ్ కంపెనీస్ అంటే మనకి ఈ మిడ్ క్యాప్ కంపెనీసే రేపు లార్జ్ క్యాప్ కంపెనీస్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయండి. సో లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ అన్నీ మీకు హై కాస్ట్లో ఉంటాయి స్టాక్స్ అన్నీ. సో అందుకే మిడ్ క్యాప్ కంపెనీస్లో మనం మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసామంటే ఫండ్ మేనేజర్ మిడ్ క్యాప్ కంపెనీస్లో ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తాడండి. అప్పుడు ఏంటంటే మీకు ఫ్యూచర్లో లార్జ్ క్యాప్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్న కంపెనీస్ అవ్వచ్చు, స్టాక్స్ అవ్వచ్చు, అవి మిడ్ రేంజ్లో మీకు యావరేజ్ రేటుకి మీకు యూనిట్స్ అనేవి వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయండి. సో వెల్త్ క్రియేషన్ ఇన్ లాంగ్ టర్మ్ ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎవరైతే లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళకి మిడ్ క్యాప్ కంపెనీస్ సజెస్టబుల్ అండి. సో సో వై ఓన్లీ యూ నీడ్ టు చూస్ ఏఆర్బి ఫిన్సర్వ్. సో మనం ఇండస్ట్రీలో వచ్చేసి ఒక 5 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉందండి ఏఆర్బి ఫిన్సర్వ్కి. సో వీఆర్ నియర్లీ ఎంపానల్ విత్ 20+ టాప్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఇన్ ఇండియా. సో మన దగ్గర సేవింగ్స్ ఎస్ఐపీస్ వచ్చేపాటికి జస్ట్ 500 రూపీస్ దగ్గర నుంచి మనం ఎస్ఐపీస్ రిజిస్టర్ చేస్తామండి. సో ఇన్వెస్టర్ గోల్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ రిస్క్ టేకింగ్ క్యాపబిలిటీస్ని బట్టి మనం ఎస్ఐపీస్ అనేది సజెస్ట్ చేస్తామండి. పర్సనలైజ్డ్ ఎస్ఐపీస్ అవ్వచ్చు లేదా పర్సనలైజ్డ్ ఫినాన్షియల్ ప్లాన్స్ మనం డిసైడ్ చేస్తామండి. సో బోత్ ఎస్ఐపీ యాజ్ వెల్ యాజ్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ డీల్ చేస్తామండి. సో దీంతో పాటు మనం ఇన్సూరెన్స్ కూడా డీల్ చేస్తామండి. మన దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ యాజ్ వెల్ యాజ్ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా మనం డీల్ చేస్తాం. సో ఎవరైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ యాజ్ వెల్ యాజ్ టర్మ్ ఇన్సూరెన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే యూ మే కాంటాక్ట్ దిస్ నెంబర్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ సో లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి ఎర్లీ ఏజ్లో మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే బెటర్ ఉంటుందండి. లాంగ్ టర్మ్లో మనం రిటైర్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. Please read all the scheme related documents carefully before investing. So past performance may or may not sustain in future. The value of investments may go ups and down. So that's it for today. Thank you so much. We'll meet again next video.